అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశ పురాణంలోని దేవీ ప్రార్థనం అనే 16వ అధ్యాయము. పై కథాక్రమాన్ని భృగు మహర్షి చెప్పగా అత్యంత శ్రద్ధాభక్తులతో వింటున్న సోమకాంత మహారాజు ఇలా అన్నాడు: ఓ ఋషీశ్వర, గణేశుని దివ్యావిర్భవము అనుగ్రహము గాథ వింటుంటే నాకెంతో సంతోషం కలిగింది. నాకు ఈ మధురమైన దివ్య కథామృతాన్ని ఎంత విన్నా ఇంకా వినాలనే అనిపిస్తోంది. కానీ తనివి తీరటం లేదు. ఆ రకంగా గణేశుని దివ్య వరాలను పొందిన బ్రహ్మ సృష్టిని ఎలా చేశాడు? అలాగే తనని ప్రశ్నించిన వ్యాస మహర్షికి ఇంకా ఏమేమి విషయాలు తెలియజేశాడో ఆ వివరం తెలియజెయ్యు. ఆ మాటలకు భృగు మహర్షి ఇలా బదులిచ్చాడు: ఓ సోమకాంత మహారాజా, బ్రహ్మ సిద్ధక్షేత్రం యొక్క మహత్యమును వ్యాసునకు తెలియజేశాడు. అలాగే నీవడిగిన బ్రహ్మ చేసిన సృష్టి క్రమాన్ని కూడా తెలియజేస్తాను. ఆ వివరాలు విను. మొదట బ్రహ్మ తన యొక్క మనస్సంకల్ప శక్తితో 7 మానస పుత్రులను సృష్టించి వారందరికీ కూడా తనతో సృష్టి కార్యక్రమంలో సహకరించమని ఆదేశించాడు. ఆ మాటలు విన్న ఆ బ్రహ్మ మానస పుత్రులు తపస్సు చెయ్యాలని నిశ్చయించుకొని అఖండ తపోదీక్షలో మగ్నులై బ్రాహ్మీభూతులైనారు. వాళ్ళు అలా తపోమగ్నులు అవటం చూసి తన కార్యనిర్వహణకై బ్రహ్మ మరో 7 పుత్రుల్ని సృష్టించాడు. వాళ్ళు కూడా అత్యంత జ్ఞాన సంపన్నులై ఈ సృష్టిలోకి రావటానికి నిరాకరించారు. ఇలా తన మానస పుత్రులంతా సృష్టికి విముఖులవటం చూసి చివరికి తానే సృష్టి చెయ్యాలని ప్రారంభించాడు. మొట్టమొదటిగా బ్రాహ్మణులను అగ్నిని తన ముఖం నుంచి సృష్టించాడు. తన చేతుల నుండి, ఊరువుల నుండి, పాదముల నుండి వరుసగా క్షత్రియ, వైశ్య, శూద్రులనే ఇతర వర్ణాల వారిని ఆ తరువాత సృష్టి చేశాడు. చంద్రుణ్ణి హృదయం నుంచి, నేత్రాల్లోంచి సూర్యుణ్ణి, ముఖంలోంచి వాయువును, ప్రాణాన్ని నాభిలోంచి, అంతరిక్షాన్ని తలలోంచి, ద్యులోకాన్ని, అలానే పాదాల్లోంచి భూమిని, తన చెవులలోంచి దిక్కుల్ని సృష్టించాడు. అలాగే సముద్రాలు, పర్వతాలు, నదీనదాలు, అరణ్యాలు, సకల వృక్ష లతా సమూహాలు, వీటన్నిటినీ కూడా ఆ చతుర్ముఖుడు క్రమంగా సృష్టి చేశాడు. ఈ సృష్టి రచన ఎంత నిర్వహించాక బ్రహ్మదేవునికి ఒక గొప్ప విపత్తు కలిగింది. అదేమిటంటే, సమస్త జగత్పాలకుడైన విష్ణువు యోగ నిద్రావసుడై ఉండగా ఆయన చెవి గులిమిలోంచి 2 మహారాక్షసులు ఉద్భవించారు. వారు భయంకర రూపులై భయం కొలుపేలా వికటట్టహాసం చేస్తూ మహాబలాపరాక్రమంతో గర్వోన్మతులై సమస్త లోకాలకు ఒక పీడలాగా దాపరించి జీవులందరినీ బాధించసాగారు. భూసురులైన బ్రాహ్మణులను, సురులైన దేవతలను, సాధు సత్పురుషులను, తపోదీక్షలో ఉండి తపమాచరించుకుంటున్న ఋషులను హింసిస్తూ వేద శాస్త్రాలను వేలాకోలం చేసి దూషిస్తూ పరిహసించసాగారు. వారి భీకర గర్జనలకి ముల్లోకాలు భయంతో గడగడా వణికాయి. ఆ మధుకైటబులిద్దరూ కూడా బ్రహ్మను అమాంతం రింగివెయ్యాలని ప్రయత్నించారు. బ్రహ్మ నిద్రాదేవిని స్తుతించటం, ఆ క్రూర రాక్షసుల వికటట్టహాసాలను బ్రహ్మ భీతి చెంది దిక్కుగానక ఇక అతను రక్షించగలవాడు లోకపాలకుడైన విష్ణువేనని పారిపోయి వైకుంఠాన్ని చేరుకున్నాడు. అక్కడ చూస్తే ఆయన యోగ నిద్రలో మగ్నుడై ఉన్నాడు. అప్పుడు తనకు గజాననుడు ఇచ్చిన వరం స్మరించుకొని ఆ గజాననుని ప్రేరణ చేత శ్రీ మహావిష్ణువు నేత్రాలపై నాట్యం చేసి యోగమాయను ఆ రాక్షసులను సంహరింపచెయ్యమని ఇలా స్తుతించసాగాడు: ఓ పరమపావని, స్వాహ స్వాధ రూపాలను ధరించి యజ్ఞాలు చేసేవారిని అనుగ్రహిస్తున్న కరుణామయివి నీవే. సృష్టి స్థితి లయాలను లీలగాను విలాసంగా చేస్తూ ఉండేది నీవే. వేదములు, కాలము,
సప్త స్వరాలు ఇవన్నీ నీ రూపమే. సమస్త ప్రాణికోటియందు ప్రజ్ఞారూపివిగా త్రిసంధ్యలలోనూ గాయత్రి, సావిత్రి, సరస్వతి రూపిణివిగా ప్రాణులలో ప్రాణశక్తి స్వరూపంగా ఉన్నది నీవే. కరుణామయమైన ఓ మాత, నీ యొక్క ప్రేరణ వల్లనే మహావిష్ణు అవతారాలనెత్తి దుష్ట రాక్షసులను సంహరించి లోక పాలనను నిర్వహిస్తున్నాడు. అట్టివాడు ప్రస్తుతం నీ ప్రభావానికి వసుడై యోగ నిద్రలో మునిగి ఉన్నాడు. అమ్మ, దుర్మాత్ములైన ఈ రాక్షసులను సమ్మోహనపరిచి వారి వదకు మార్గాన్ని సుగమం చెయ్యి. వీరిరువురు కూడా పూర్వం ఘోరమైన తపస్సును ఆచరించి నా వల్ల అమోఘమైన వరాలను పొంది ఉన్నారు. కనుక వీళ్ళు నా చేత అవధ్యులు అంటే చంపబడని వారు. నీవే ఆ శ్రీ మహావిష్ణువుకి తగిన ప్రేరణ ఇచ్చి ఉద్యుక్తుణ్ణి చేసి అతడి చేతిలో వీరు అంతమయ్యేలా అనుగ్రహించు. లోకకంటకులైన ఈ దురాత్ముల బారి నుండి నన్ను కాపాడు అంటూ దీనంగా ప్రార్థించసాగాడు. ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనాఖండంలోని దేవీ ప్రార్థనం అనే 16వ అధ్యాయం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడటం మన ధర్మం. ప్రకృతిని కాపాడండి, ఒక్క మొక్క అయినా నాటండి. మనంతా భక్తి సనాతన ధర్మ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. నమస్కారం.